అందరు సంతోషంగా ఉన్నారా? ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్తారా? హల్లెలూయా. ఆమేన్. మీరందరూ నా వైపు చూడాలి. దేవుడు ఈరోజు కొన్ని మాటలు ఏ రీతిగా చెప్తుంటున్నా అంటే, ఈ లోకములో ఎవరు ఎరగని, ఎవరికి తెలియని ఆ మాటలు దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంచినాడు. పరిశుద్ధుడు యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక తల్లి మాత్రము ఆయనను కన్నది, కానీ తండ్రి లేడు. వాస్తవేనా? తండ్రి ఆకాశమందున్నాడు, తల్లి భూమి మీద ఉన్నది. ఆయన ఎలా ఎదిగాడు, ఎలా ఈ లోకానికి వచ్చినాడు ఎవరికీ తెలియదు. ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి మనము ఆయనను నమ్మి ఆయన ఇష్టానుసారంగా నడవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయమందు ప్రసంగి గ్రంథములో ఈ మాట మాట్లాడున్నాడు. ప్రసంగి 11:5. సులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించును, ఇది ఫలించును, లేక రెండును సరి సమానముగా ఎదుగును నీవెరుగుదువు. నువ్వెరుగవు. హల్లెలూయా. హల్లెలూయా. శూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో ఎవరికి తెలియదు. డాక్టరు ఇది తక్కువ ఉన్నదని చెప్తాడు కానీ, ఇది ఎదుగుతలేదని చెప్తాడు కానీ, ఇది ఎదగాలంటే దేవుని చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఒక మనిషి బొక్కలు, ఒక మనిషి చేతు రాకెలు, ఇవన్నీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి. మన శరీరం ముసలైపోతున్నది, మన వేసుకున్న బట్టలు చినిగిపోతున్నాయి, అంతేకాకుండా మనకున్న ఎంటికలు నడిచిపోతున్నాయి, అంతేకాకుండా మన శరీరంలో మన తోలంతా ముడతలు పట్టిపోతున్నది. కానీ చేతుకున్న రాకెలు అలాగనే ఉంటాయి. ఇవి ఏవైతే గీతలు ఉన్నాయో ఎప్పుడన్నా అరుగుతాయా? ఎప్పుడు కూడా అరగాయి. ఇవి ఎప్పుడు కూడా తక్కువ కాయినట్టు చూడలే, ఇవి అరిగిపోయినాయి అన్నట్టు చూడలే. ఇప్పుడు డాక్టర్ చెప్తుంటున్నారు, మీ యొక్క కుడుకలు అరిగిపోయి ఆపరేషన్ చేస్తే నడుస్తుంది, లేకుండా నడవదు అంటున్నారు. మీ బొక్కలు కీళ్ళల్లో అరిగిపోయినాయి, ఆపరేషన్ చేసి సరి చేయాలా అని అంటున్నారు. కానీ అన్నీ అరిగిపోవడం చూస్తున్నాం, కానీ చేతులు అరిగిపోవటము మనం చూడటం లేదు. ఇది మిరాకిల్ కాదా? హల్లెలూయా. మన బ్రతుకున్నంత కాలము ఇవి ఇలాగనే ఉంటాయి. అంటే దేవుడు సృష్టించింది ఎవడు నరుడు తీసివేయలేడు. శూలాలి గర్భములో నువ్వు ఎదగటము దేవుడి యొక్క సృష్టి, నువ్వు లోకానికి వచ్చడము దేవుని యొక్క సృష్టి. ఈ సృష్టి అంతటిని ఆయన కలగజేసినాడు కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడవాలి. కానీ లోకమంతా ఏ రీతిగా జరుగుతుందంటే, నా ఇష్టము, నాకు బలం ఉంది, నాకు తెలివి ఉన్నది, నాకు జ్ఞానం ఉన్నది, నేను ఈ రీతిగా నేను జీవించగలుగుతానని లోకమంతా అనుకుంటుంది. ఆ మధ్యలో ఒక బ్రదర్ ఉన్నాడు, మంచి జిమ్ చేసేవాడు, యాక్టివ్గా ఉండేవాడు. కానీ సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, చనిపోయాడు. ఇప్పుడు దేన్ని నమ్మాడైనా? బలమును నమ్ముకున్నాడు. నా కండలు, నేను చేసే జిమ్ము,
అన్నీ యాక్టివ్గా ఉన్నాయి నా శరీరంలో అని అనుకున్నాడు. కానీ జిమ్ చేసేవారు తినే తిండి మరీ డేంజర్ అవుతుంది. మాంసము లేకుంటే ప్రోటీన్స్ ఇంకా ఫ్రూట్స్ ఇంకెన్నెన్నో తింటూ వాళ్ళు ఏం చేస్తారంటే కొవ్వును పెంచుతూ ఉంటారు. ఆ కొవ్వు కరిగేదాకా మళ్ళీ జిమ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఆయన మరణించటము జరిగినది. అంటే మనిషి మన శరీరాన్ని నమ్ముకొని బ్రతకకూడదు. ఇది దేవుని మీద భారం వేసి దేవుడు ఏ రీతిగా బ్రతికిస్తాడో ఆ రీతిగా బ్రతకడమే మానవునికి మంచి మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు జీవించినంత కాలము మన ఓదను బట్టి జీవించకూడదు, మన పలుకుబడిని బట్టి జీవించకూడదు, కానీ దేవుని చిత్తమును బట్టి జీవించాలి. అప్పుడు అన్నీ నీ వెనక వస్తాయి. హల్లెలూయా. నువ్వు బహుగా బ్రతుకుతే నీ స్టేటస్ ఎట్లా పెరుగుతుందంటే, నువ్వు చేసే పనిలో డబ్బు సంపాదించినావు, డబ్బు నీ దగ్గర ఉన్నదంటే ఊరందరు చుట్టాలు అవుతారా కాదా? అందరు చుట్టాలు అవుతారు. డబ్బు లేకుంటే ఎవరన్నా చుట్టాలు అవుతారా? విలువ ఉంటుందా? విలువ లేదు. అందుకే సొలొమోను నాకు తెలివి కావాలని ఎందుకు అడిగాడంటే, తెలివి ఉంటే, నాలో ఒక వెలుగు ఉంటే, నాలో ఒక పని ఉంటే అందరూ నా వెనక వస్తారు. ఒక టీచర్ ఉన్నాడు, ఆయన టీచర్గా అవటానికి ఎంత ప్రయత్నించాడు? చాలా చదివాడు, ఆ ఎగ్జామ్ పాస్ అయి పిల్లలకు టీచర్గా మారాడు. ఆయన నమ్మి మనం అడిగి పంపిస్తున్నాం. ఆయనను బతికులాడతాం, సార్ మా పిల్లడు బాగా చదవాలా, మీరు బాగా చెప్పండి అని ఆ టీచర్ను ఎంతగానో మనం ప్రేమిస్తాం. అలాగనే జ్ఞానం ఇచ్చే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నీ వెనుక చాలా మంది తిరుగుతారు. మొట్టమొదట మనిషికి ఏం అవసరం అంటే జ్ఞానం. మాటను జాగ్రత్తగా మాట్లాడాలా, లేనిది పుట్టియద్దు, వినంది చెప్పొద్దు. అంతేనా కదా? లేనిది పుట్టియద్దు, వినందాన్ని ఎవరికి చెప్పొద్దు. ఇది విన్నాను, ఇది జరుగుతుంది అని ఎప్పుడు కూడా మీరు చెప్పొద్దు. ఎందుకంటే మనం మోసపోతాము, ఇంకొకరిని మోసపరుస్తున్నాం. మనం అనుకుంటాం ఈజీగా నేను చెప్పేసినాని, ఈజీగా నేను వాడుకున్నానని. నువ్వు సంతోషపడతావు, ఒకరిని ఫీల్ చేసినప్పుడు నువ్వు సంతోషపడతావు. కానీ ఫీల్ అయిన వ్యక్తిలో నువ్వు ఉండి చూస్తే ఆ బాధ ఏంటిదనేది నీకు తెలుస్తుంది. భార్యను తిట్టడము ఈజీ, కానీ భార్య ఎంత బాధపడుతుందన్నది భర్త ఒక్కరోజు భార్య స్థానంలో ఉండి చూస్తూ తెలుస్తుంది. భర్తను తిట్టడం ఈజీ, కానీ భార్య భర్త స్థానంలో ఉండి చూస్తూ తెలుస్తుంది. మీరు చూడండి, ఒక సిస్టర్ భర్త చనిపోయాడు యవన కాలంలో. ఆమె అనుకున్నది, నువ్వు లేకుంటే నేను స్వేచ్ఛగా బ్రతుకుతాను అనుకున్నది. ఆమె డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు తెలివి ఉన్నది అనుకున్నది. కానీ ఇప్పుడు టెన్షన్లో పడిపోయేది. కారణం ఏంటి తెలుసా? లేని ఫోన్ కాల్స్ మనిషిని వేధిస్తాయి. ప్రతివాని కంట్లో కనిపిస్తారు. నంబరు ఏ రీతిగా దొరికించుకొని బాధ పెట్టడం, ఇవి సమాజంలో ఇప్పుడు జరుగుతున్నాయి. అవి జరగొద్దంటే భార్యాభర్తలు నమ్మకంగా విశ్వాసములో ఒకరు లేకుంటే ఒకరు బ్రతకరని తెలుసుకోవాలా. భార్య లేకుంటే నడుస్తుంది అని అనుకుంటే, మగ వ్యక్తిగా నువ్వు వెళ్ళి ఒక స్త్రీతో మాట్లాడితే ఎంతమంది అవమానం పొందుతారో తెలుసా? అనుమానిస్తారు నిన్ను. ఎందుకు? ఇప్పుడు సపోజ్ ఆయన భార్య ఇక్కడ లేదు, ఎవరితో ఒక గంట సేపు మాట్లాడుకుంటా స్థలంలో మాట్లాడుకుంటా ఉంటే ఒక మీలో నలుగురు ఎవరನ್ನು చూస్తే రాయసముకు ఆమెకు ఏదో సంబంధం ఉన్నది అని పుట్టిస్తారు. ఈ లోకం లేనిది పుట్టిస్తారు. అదే భార్య ఉంటే ఆలోచన మనసుకి రాదు. అందుకే భార్యాభర్తలు బ్రతుకున్నంత కాలము దేవుని సన్నిధిలో మంచి విశ్వాసులుగా ఉండాలి.
హల్లెలూయా. నువ్వు లేకుంటే నడవదని అనుకుంటే నువ్వు వివాహమే చేసుకోవద్దు. నువ్వు లేకుంటే నడవదంటే నువ్వు వివాహమే చేసుకోనద్దు. అందుకే బ్రతికున్నంత కాలము దేవుడు సులాలి గర్భమందు నిన్ను నిర్మించినాడు కాబట్టి నీ వయసు కాలమంతా, నీ జీవిత కాలమంతా నువ్వు నమ్మకంగా ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. మన కడుపు నొస్తుంది, ఏమైందో మనకు తెలియదు. నువ్వెంత కడుపు నొచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను చూడు, నాకు ఏదో అయిందంటే ఆయన అట్లా చూడాడు. ఏమంటాడు తెలుసా? నీకు ఏడ నొస్తుంది అని అడుగుతాడు. నీకు ఏ ప్రాబ్లం అయింది అని అడుగుతాడు. ఆయన ఎంత స్టెటస్కోప్ పెట్టి చూసినా ఆయన ఏమడుగుతాడు? నీకు ఎక్కడ నొస్తుంది? కొద్దిగా ముందుటికి రండి. నీకు ఎక్కడ నొస్తుంది అని డాక్టర్ అడుగుతాడు. ఆయనకు నా కడుపు నొస్తుంది, నా ఛాతీ నొస్తుంది అంటే దానికి ట్రీట్మెంట్ చేస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో నువ్వు అడగాల. నిన్ను ఎన్ని చూసిన దేవుడు, కానీ నువ్వు దేవునికి మొరపెట్టాలా. ప్రభువా నాకు ఇది కావాలా. ఇంతవరకు బ్రదర్ చెప్పాడు, భర్త మారడానికి తాగుబోతు మారడానికి కారణం ఏమైంది? బంగారు ఉంగరమే మార్చిందా లేదా? అంటే నీవు ప్రార్థన చేస్తే, నువ్వు నమ్మకంగా దేవునిలో నిలకడగా ఉండి అడిగితే మారందంటూ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని మార్చేవాడు దేవుడు, మనం కాదు. అన్ని లైఫ్లో చేంజ్ చేసేటిది దేవుడు. నీ జీవితాన్ని ఒక్కసారి దేవునికి అప్పగించాలి. విత్తనాలు నాటినప్పుడు 2 విత్తనాలు వేసినాం. బ్రదర్ కళ్ళు మూయకండి అసలు. విత్తనాలు నాటినప్పుడు ఆ మధ్యలో మక్కలు అనుములు 2 భూమిలో వేస్తున్నాం. మక్కలు త్వరగా మొలుస్తాయి, అనుములు లేటుగా మొలుస్తాయి. కానీ వ్యవసాయదారునికి అస్సలు చింతలేదు. ఉన్నదా బాధ? మొలుస్తాయి. నేను భూమిలో నాటింది ఖచ్చితంగా మొలుస్తుంది. మక్కలు మొదటగా వచ్చి అనుములు తర్వాత వస్తాయి. మక్కలు మొదటగా ఎరిచేస్తాడు, అటు తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ అనుములు కోతకు వస్తాయి. అక్కడ అంటుండు, ఏది ఫలిస్తుందో అని నువ్వు చింతించకో, 2 ఫలిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. భార్య భర్తలు ఒకరు కుంగిపోతురు, ఒకరు లేస్తురు అని బాధపడకండి, 2 ఫలించాలి. ఒక స్థానంలో దేవుడు ఉంచాడు మిమ్మల్ని, ఒక కుటుంబముగా మిమ్మల్ని గడిచాడు. ఆయన వర్ధిల్ల చేస్తాడు, ఆయన బ్రతికిస్తాడు, ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. నీ నమ్మకమును బట్టి నీ త్రోవలు నడుస్తావు. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఆలోచనలు ఎలా ఉండాలంటే, మనిషి జీవితంలో తగ్గింపు బాగుండాలా. తొందరపాటులో నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమైపోతామంటే పాడైపోతాం. యేసు ప్రభు ఎంత కష్టపెట్టినా యేసు ప్రభును నిర్ణయం తీసుకోలే, సహించాడు, ఓపికతో ఉన్నాడు. ఉన్నారు మొక్కం మీద కాండ్రకించి సహించాడు. ఒక్క పిలుపు పిలిస్తే కోట్లాది దూతలు వచ్చి భూకంపముతో నాశనం చేయొచ్చు. పిలవలే. సాతానుగాడు అంటాడు, ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి నువ్వు దినుకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటే అని అన్నాడు. దునుకలే. ఎందుకు? సమస్తము చేసే దేవుడు ఉన్నాడు నాకు, కానీ ఆయన చిత్త ప్రకారం చేయాలి, కానీ నా ఇష్ట ప్రకారంగా చేయకూడదు కదా అని ఓపికతో యేసు ప్రభుని నడిచాడు. ఏం జరిగింది? మరణించినప్పటికీ తిరిగి లేచినాడు. యూదులు, ఫిలిష్టీలు అనేకులు ఆయనను చూసినప్పుడు వారు అనుకున్నారు, చంపినా బ్రతికొచ్చాడురా అని అనుకున్నారు. మన శత్రువులు కూడా మనల్ని కుంగదీయాలని చాలా ఆలోచిస్తారు. నువ్వు అప్పులలో ఉంటే నవ్వుతారు,
నువ్వు బలహీనుడిగా ఉంటే నవ్వుతారు, కానీ నువ్వు సంతోషంగా మౌనంగా దేవుని సన్నిధిలో ఉంటే నీ వెనుక మేలు వస్తాయని గుర్తెరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. పంట విత్తినప్పుడు ఏ రీతిగా విశ్వాసంతో ఉంటావో నీ జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయని అంతే విశ్వాసం ఉండాలి. అప్పుడు ప్రతి దినము ఒక కొత్త దినముగా మారిపోతుంది. ఇంకొక మాట చదువుదాం. ఇదే ప్రసంగి 11:10 వచనం చదువు. ప్రసంగి 11:10 వచనం. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. లేత వయస్సు నుండి ముదురు వయసుకు వస్తావు, క్షీణించిపోతుంది. రైట్. బాల్యము నుండి పెరుగుతున్నప్పుడు ఎంతో సంతోషమే, కానీ సంతోషము దుఃఖముగా ఎప్పుడు మారుతుందంటే ఒక 50 ఏళ్ళ తరువాత ఏమవుతుంది? నేను చనిపోవడానికి దగ్గరికి వస్తున్నాయిగా. హల్లెలూయా. బాల్యము నుండి పిల్లలు పెరుగుతూ ఎంతో సంతోషం, కానీ ముసలితనం వస్తున్నప్పుడు పిల్లలు మన మాట విననప్పుడు ఎంత దుఃఖం వస్తుందండి. అందుకే అంటున్నాడు దేవుడు, బాల్యము నుండి నువ్వు ఎదుగుతున్నావు కానీ నువ్వు క్షీణించిపోతావు, జ్ఞాపకం ఉంచుకో. నువ్వు కుంగిపోయేది ఉన్నది, నువ్వు పడిపోయేది ఉన్నది, జ్ఞాపకం ఉంచుకో. భూమికి తిరిగి వెళ్ళేది ఉన్నది, జ్ఞాపకం ఉంచుకో. వాకీలమును తొలగించు అంటే నీ గమండిని తొలగించుకో. హల్లెలూయా. నీకున్న గర్వము తొలగించుకో. సమజ్ మే ఆ రहा है ना? హల్లెలూయా. హల్లెలూయా. నీకున్న గమండి, నీకున్న కోపమును తొలగించుకోవాలి. అంతేనా కాదా? తొలగించుకోవాలి. మరి ఇప్పుడు మనిషికి ఏం కావాలా? శాంతం కావాలా? వినస్తుందా? మరి అర్థమవుతుంది అందరికన్నా? ఈరోజు కొన్ని మాటలు క్లుప్తంగా దేవుని సన్నిధిలో అడిగితే ఇచ్చాడు. మన జీవితం మాట ఒక చెట్టు లాగానట, ఆ చెట్టుకు పువ్వులాగా మన ఆత్మనట. చెట్టు పెరుగుతున్నప్పుడు అందంగా కనిపిస్తుంది, పువ్వులు వచ్చినప్పుడు అందంగా కనిపిస్తుంది. పువ్వులు రాలిపోయి ఆకులు రాలిపోయి ఎండిపోయినప్పుడు దాన్ని ఫోటో తీసేవాడు లేడట. ఇక అర్థమైందా? దాని దగ్గరికి పోయి ఉండేవాడు లేడు, దాని కింద నివాసం చేసేవాడు లేడు. ఎందుకు? దానికి ఆకులు లేవు, దానికి పువ్వులు లేవు, పచ్చదనం లేదు, దాని దగ్గరికి ఎవడు పోడట. ఈరోజు మనిషి జీవితం అంతే. కుటుంబం ఉంటే, పిల్లలు ఉంటే సంతోషం, పిల్లలు లేక గొడ్రాలుగా ఉంటే వేధిస్తారు. ఫలించిన చెట్టు లాగా గొడ్రాల జీవితం, ఫలించని పువ్వులాగా విధవరాల జీవితం. భర్త లేకుంటే, భార్య లేకుంటే వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు. ఏ ఫంక్షన్కి పిల్లలు, కారణం ఏంటంటే వీళ్ళలో ఏమి లేదో. ఆ బాధ తట్టుకోలేక కుంగిపోతారు. పిల్లలు లేకుంటే సమాజంలో బాగా చూడరు, అదొక్క బాధ. ఇవన్నిటినీ మనం జయించాలంటే మనకన్ని దేవుడు ఇవ్వాలా? హల్లెలూయా. మనకన్ని దేవుడు ఇస్తేనే భావించాలి. ఎదిగిన బిడ్డ వివాహమైంది, సంతోషమే, కానీ పిల్లలు లేనప్పుడే మళ్ళొక్క బాధ. పిల్లలైనాక వాళ్ళకి స్టడీ, మళ్ళొక్క బాధ. అంటే ఇవన్నీ టెన్షన్లు ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనకు సంతోషంగా లేము, టెన్షనే.
ఆ టెన్షన్ బ్రతుకు 60 ఏళ్ళ దాకా ఉంటుంది. 60 ఏళ్ళ తర్వాత ఏమైపోతున్నామంటే క్షీణించిపోతామిగా. మన సంపాదన, మన బ్రతుకు దేనికిది అనే ఆలోచనిస్తాం. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, లాస్ట్ మాట ఏమంటున్నాడు? నీ దేహమును చెరుపుదాన్ని నీ దేహమును సెరుపుదాన్ని తొలగించుకొనుము అని అంటున్నాడు. నీ శరీరాన్ని వేధిస్తున్నది ఏదో ఒకటి. ఈ రూట్లో అంటాడు, తాగటానికి అలవాటు చేస్తుంది ఒకటి. మన నేత్రాలతో పాపం చేయమని ఒక్క ఆత్మ ఈ దేహమును వేధిస్తుంది. మన కళ్ళతో పాపం చేయమని ఒక్క ఆత్మ, ఫోన్ల పాపం చేయమని ఒక్క ఆత్మ. అంతేకాదు, త్రోపుంటి వెళితే ఎన్నో అందాలను చూసి ఈ ఆత్మను వేధిస్తూ ఉంటుంది. దీన్ని ఆహరించుకో, దీన్ని సంతోషపడు అని ఒక్క ఆత్మ. డబ్బు చూస్తే అదొక్క ఆత్మ. ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని చెరిపివేస్తున్నాయి. దీన్ని ఏం చేయాలంట? దేవుడు అంటున్నాడు, దూరంగా ఉంచు, తొలగించేయి బిడ్డ. ఇది నీకు అవసరం లేదు, దీనికి దూరం ఉంటే నా రాజ్యం వస్తావు బిడ్డ అని అంటున్నాడు. హల్లెలూయా. మనల్ని వేధించేటి మనలో బాగున్నాయి, మన శరీరాన్ని కుంగదీసేటి మనలో బాగున్నాయి, మన కుటుంబాన్ని చెరిపివేసే దురాత్మలు చాలా ఉన్నాయి, శత్రువులు బాగున్నారు, మంచి వారే మనకు శత్రువు అవుతున్నారు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఏశావు యాకోబు. తల్లి ఎవరిని ప్రేమించింది? యాకోబుని ప్రేమించింది. తండ్రి ఎవరిని ప్రేమించిండు? ఏశావును ప్రేమించాడు. హల్లెలూయా. వేదాలు ఉన్నాయా లేవా? ఇద్దరు కొడుకులే. ఆ కాలం నుండి వేదాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. అవి ఎందుకు రాయబడ్డాయి? మళ్ళా చేయమని రాయబడ్డాయా? అలా చేయకూడదని రాయబడ్డది. హల్లెలూయా. ఆయన ఏశావును యాకోబును అలా చూశాడు కాబట్టి మీరు అలా చూడకుండ్రి. ఒక్క తీరుగా చూడండి. ఇద్దరు పిల్లలను, రెండు కళ్ళలాగా ఇద్దరు పిల్లలు ఉండాలా. వీడు మంచోడు, వీడు మంచోడు కాదయ్యా. పెద్దోడు బాగా మంచి చదువుతున్నాడు, పెద్దోడు మంచి జాబ్ చేస్తున్నాడు, చిన్నోడు చేస్తలేడయ్యా, వీడు వ్యర్థం అయిపోయిందయ్యా, అసలు ఎందుకు వచ్చిందయ్యా నా కడుపు కానీ కొంతమంది అంటారు. కానీ చిన్నోనికే దేవుడు తెలివిస్తే పెద్దోడు జీతం ఉండే కాలం వస్తుందేమో. హల్లెలూయా. వచ్చిందా లేదా? ఏశావు జీతం ఉన్నాడా లేడా? అమ్ముడు పోయాడు, అయ్యా చిక్కుడుకాయ కూర బుక్కడం తెయ్యు, నా జ్యేష్ఠత్వం తీసుకోరా భయ్, ఆకలిగా ఉన్నదిరా అన్నాడు. అంటే తెలివి ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదో. యాకోబు పనిచేసేవాడు కాదో, కూసుండి ఆలోచించి పనిచేసి తినేవాడు. ఏశావు బయటికి వెళ్ళి షికారు చేసుకొని వచ్చి ఇంటిని పోషించేవాడు, భోజనానికి పోషించేవాడు. తమ్ముడు వాణ్ణి అంటాడు, రే అన్న ఆకలి అవుతుందా, నాకు నీ జ్యేష్ఠత్వం ఇతనికి బుక్కడు పోగడతా. సమాజం ఇప్పటికి అలా ఉండకూడదని దేవుడు అంటున్నాడు. మన బ్రతుకులో కూడా భేదాలు ఉండకూడదు. సమానంగా చూడండి. బిడ్డను కొడుకును సమానంగా చూడాలి. భార్య భర్తలు సమాధానంగా ఉండాలి. సమానంగా ఉన్నప్పుడే ఆ కుటుంబము మంచి మార్గంలో నడుస్తుంది. ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది, నేను ముగిస్తాను, దగ్గరికి వచ్చింది, తొందరగా అయిపోయింది టైం. కీర్తనల గ్రంథము 139 15వ వచనం. కీర్తనలు 139 15. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగి
కలిగిన ఎముకలను ఆ, నీకు మరుగై ఉండలేదు. ఉండలేదు. నేను పిండమునై ఉండగా ఉమ్, నీ కన్నులు నన్ను చూసెను. నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఉమ్, ఒకటైనను కాకమునిపే ఉమ్, నా దినములన్నీ నీ ఉమ్. గ్రంథములో లిఖితములాయను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, నేను రాష్ట్రమందు పుట్టినవాడను అంటున్నాడు. పుట్టిన నాడు ఇంకేమంటున్నాడు? అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించిన నాడు. ఈ అగాధ స్థలంలో నిన్ను విచిత్రముగా నిర్మించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతమంది ఉన్నాం, అందరం సేమ్ ఉన్నామా? మొక్కలు ఒకసారి ఆలోచించాలి, చూసుకోండి. లేకుంటే మొక్కలు కలుస్తాయి ఎవరైనా? దూరంకి వెళ్ళి చూసి చెప్పాలి. సిపోరా సిస్టర్ పోతుంది, పుష్ప పోతుంది, అలంకారాలు అలాగనే, బాడీ అలాగనే, నడక అలాగనే విచిత్రముగా నిన్ను నిర్మించిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ నీ దినములన్నీ ఆ గ్రంథములో లిఖించబడ్డాయి. నీకు తెలదు, నువ్వెన్ని దినములు బ్రతకాలన్నది దేవుని గ్రంథములో ఉన్నాయి. ఎవడో చంపుతంటే నువ్వు భయపడితే చావవు నువ్వు. మీరు అనుకుంటారు ఒకసారి యాక్సిడెంట్ అయితే నేను చచ్చిపోయాను బతికినానా అని చెప్తాం కదా. నువ్వు బ్రతకలే, ఆయన బ్రతికించింది. హల్లెలూయా. నీ తెలివిని బట్టి, నీ జ్ఞానం బట్టి నన్ను ఇట్లా టన్ను కొట్టినా కాబట్టి బతికినా అనుకుంటున్నావు. లేదు లేదు, ఆయన తీసుకుపోయి నేను అక్కడ వారేసి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నా కళ్ళ రెండు నేను చూసిన కాబట్టి ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అనిపిస్తుంది. ఇంతకు ముందు 2-3 సార్లు ఈ వాక్యాన్ని చదివాను నేను. ప్రయాణం వెళ్తుంటే లారొచ్చి గుద్దితే నేను ఎటు దింపినా ఏమైంది నాకు తెలియదు. కారంతా నుజ్జు అయిపోయింది, కానీ నా ప్రాణము నాతో ఉన్న 5 లేడీస్ని బతికారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు బతికిచ్చారు? వాక్యం చెప్పేది ఉన్నది బిడ్డ, సేవ చేసేది ఉన్నది బిడ్డ. నిన్ను ఇప్పుడు చంపితే నాకెలా కుదురుతుందిరా అని బ్రతికించింది. ఆ ఎక్సరెంట్ నా జీవిత చరిత్రను మార్చింది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే అది కాకుండా నేను ఈ స్థితిలో నేను ఉండకపోతుంటే కావచ్చు. అది అయిన నెక్స్ట్ డే నుంచి నా జీవితమే మార్చుకున్నాను. బతికిందంటే ఆయన కృప వల్లనే, ఆయన సన్నిధిలో నేను ఉంటానని నిర్ణయం చేస్తున్నా. ఎవడో చెప్పలే ఇలా బ్రతుకురాని. ఆయన చెప్పాడు, ఒరే కాళ్ళు చంపేసేది నిన్ను బతికినవు కదా, ఇక బతుకు మంచిగా అన్నాడు. అంటే నా దినములు ఎక్కడ రాయబడ్డాయి? ఆయన గ్రంథములో. నీ దినములు ఎక్కడ రాయబడ్డాయి? ఆయన గ్రంథములో. నిన్ను విచిత్రముగా నిర్మించినాడు. మంచి చేతులు ఇచ్చాడు, మంచి చెవులు ఇచ్చాడు, మంచి చూపు ఇచ్చినాడు, మంచి జ్ఞానం ఇచ్చినాడు. మరి నీ దినములు ఆయన దగ్గర లిఖించబడ్డాయి కాబట్టి, ఆయన గ్రంథములు ఉన్నాయి కాబట్టి నువ్వు క్రమంగా బ్రతకాలా. ఎలా బ్రతకాలా? క్రమంగా బ్రతకాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్రమాన్ని పాటించకుంటే దైవ సేవకుని మాట మీరు తొలగించిపోవచ్చు, కానీ దేవుడే నాతో మాట్లాడుతుండంటే మీరు అంకరవరు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట అనుకుంటే కుదరదు. ఈ మాటలు నాతో దేవుడు మాట్లాడింది అనుకుంటే మీ జీవితం బాగవుతుంది, మీ పిల్లలు బాగుంటారు, మీరు చేసే పనిలో వర్ధిల్లుతారు. ఎందుకంటే నీ దినములన్నీ ఆయన గ్రంథంలో రాయబడ్డాయి. శావం, మరణం మనకు లేదు. ఆయన ఇచ్చేంత వరకు మనకు మరణం లేదు. ఆయన తీసుకున్న రోజే మరణం ఉన్నది. దావీదును బ్రతికించాలని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆయన పక్కల బండ పెట్టారు వెచ్చగుండటానికి. ఆమె వేడి ఈయనకు తలిగి దావీదు కొంచెం మేలుకొచ్చాడు. అప్పుడు సొలొమోను పిలిచి, ఒరే బిడ్డ, ఈ రాజుతనము నీకు ఇస్తున్నా, దేవుడే నీకు ఇయ్యమంటున్నాడు. లోకులు పోయే మార్గములో నేను వెళుతున్నాను, ఇక నేను ఉండరా అన్నాడు. హల్లెలూయా. ఆయనకు తెలిసింది, దావీదుకు ఏం తెలిసింది?
లోకము వెళ్ళే మార్గములా నేను వెళుతున్న ఆఖరిగా, అంటే నా దినములు నిండినాయి అని చెప్పిపోతున్నాడు. మన దినములు కూడా అంతే ఉంటాయి. ఆఖరిలో అయ్యా బిడ్డా అమ్మను మంచిగా చూసుకో. ఎలా చెప్తారమ్మా? చనిపోయేటప్పుడు కొంచెం మోసుంటుంది, మాట్లాడలేని స్థితిలో ఉంటాడు, మాట్లాడలేడు మనిషి, కానీ చెప్తాడు అందరినీ బాగా చూసుకో. ఎంత దుఃఖం వస్తుందంటే ఆడు ఏడుస్తాడు, మనల్ని ఏడిపిస్తాడు. ఆ పడక మీద బండి బయటకు చూస్తే ఆ దూతలు వచ్చి పట్టుకపోతున్నప్పుడు ఆ తిరిగిన జ్ఞాపకాలు అన్ని జ్ఞాపకం వస్తాయి. ఎందుకు తెలుసా? ఒకరోజు ఆ పడక మీద నేను పండుకొని ఉన్నాను. పసిరికలై బెడ్ మీద పండుకున్న మరణస్థితికి వెళ్ళినాను. అప్పుడు నేను చేసిన పాపాలు, నేను చేసిన పనులు, నేను తిరగడం అంత జ్ఞాపకం వస్తుంది నాకు. ఎందుకు తెలుసా? నా పని అయిపోయింది. ప్రతి మనిషి జీవితంలో అది త్వరలో జరగబోతుంది. అందుకే నీకున్న గర్వాన్ని తీసివేయి పక్కకు అని అంటున్నాడు దేవుడు. నీ బాల్యమో నీ జీవితమో క్షీణించిపోతున్నది. నీ బ్రతుకు కొద్ది దినములో కుంగిపోతున్నావు. నువ్వు బ్రతికేది కొన్ని దినములో ఉన్నది కాబట్టి నువ్వు జాగ్రత్త పడు అని అంటున్నాడు దేవుడు. మనం బ్రతికే దినాల్లో లెక్క పెట్టుకోవాలి. ఈ సంవత్సరం బడుతులు వస్తున్నది, సంతోషంగా మనం చేసుకుంటున్నాం. కానీ ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే ఏమంటే తెలుసా? నా జీవితంలో ఒక సంవత్సరము తక్కువ అయిపోయింది, నా బ్రతుకు తక్కువ అయిపోయింది, నేను బ్రతికేది ఒక సంవత్సరం తక్కువ అయిపోయిందని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? అది ఆలోచిస్తే నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవుతావు. ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఆలోచించాలా? దావీదు అలా ఆలోచించాడు. నా జీవితం దగ్గరికి అయిపోతుంది బిడ్డ, ఇక్కడ నేను బ్రతకను అని చెప్తున్నాడు. అబ్రాహాము కూడా అదే అంటున్నాడు. ఇన్ని 100 ఏళ్ళు నేను బ్రతికినా అయిపోయింది అని అంటాడు. పిల్లలను చూసుకుంటాడు, చూసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనం ఇక్కడ బ్రతికేది కొద్ది దినములు ఉన్నదే. నీ బాల్యము నుండి నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో అడుగు. నేను పాపిని, నన్ను బ్రతికించును, నీ మందిరానికి నడిపించును, ఇక నేను నీ చిత్తానుసారంగా నడవాలని నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు తీర్మానం చేసుకుంటే నీ జీవితంలో దేవుడు వెలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు నీకు కావాలా? ముగిస్తాను. ఇదే యేషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. ఇది లాస్ట్ వచనం, చాలా జాగ్రత్తగా వినండి. 40 అధ్యాయము 28వ వచనం. యేషయా 20 విలువగల దానిని నీకు విలువగల 28 28 నీకు తెలియలేదా? నీకు తెలియలేదా? నీవు వినలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అస్సలు సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట మనుషునికి అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. భక్తిహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. చాలు, హల్లెలూయా. ఆయనను శోధించే అధికారం ఎవరికి లేదు ప్రియమైన దేవుని.
నాకు ఇది చేస్తలేడు, ఎక్కడున్నాడు దేవుడు అని మీరు శోధించే అధికారం మీకు లేదు. బలహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు మీకున్నాడు. ఎవరికున్నాడు? నాకు ఉన్నాడు అనండి. నాకు ఉన్నాడు. నేను బలహీనుడనైనప్పుడు నాకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు నాకున్నాడు అని తీర్మానం చేసుకోవాలా. ఎందుకు తెలుసా? నీ బలహీనుడు అయితే నిన్నెవ్వరు ప్రేమించలేరు. ఎందుకు తెలుసా? ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడేమో, ఫోన్ చేస్తే ఏదైనా మద్దతు అడుగుతాడేమో అని కొంచెం 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 అందరూ దూరం అవుతారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు బలహీనతలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. లెటర్ ఇస్తాడు. లెటర్ ఇర్మియా 33:3 ఏమంటాడు తెలుసా? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను నేను నీకు తెలిపేదను. నీకు తెలియని సంగతులను తెలిపి నేను మంచి మార్గంలో నడిపిస్తాడు. కానీ ఎవరికి మొరపెడుతున్నాం మనం? అన్నదమ్ములక, తల్లిదండ్రులక, అక్క చెల్లెళ్ళక? ఎవరికి మొరపెట్టారు? మన అవసరతలు వాళ్ళకి చెప్పుకుంటే మనల్ని వాళ్ళు ఏళన చేస్తారు. నీ బాధ వారికి చెప్పుకుంటే వాళ్ళు నిన్ను ఏళన చేస్తారు. నీ పిల్లల పరిస్థితి వరకు చెప్పుకుంటే నిన్ను ఏళన చేస్తారు. మంచి సంబంధాలు రావు, మంచి కుటుంబముగా నిన్ను బ్రతకనియరు. ఏళన చేసే బ్రతుకు మనకద్దో. మనం మొదలుపెట్టేది దేవునికి చేరాలా. దేవుడు తన ఆలయములో ఉండి ఆయన చెవులో నీ మాట చొరబడి నీకు ఉత్తరము రాయాలా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మనకు ఏం రాయాలైనా ఉత్తరాన్ని రాయాలా. ఉత్తరాన్ని రాస్తే నీ గూఢమైన సంగతులు అందులో ఉంటాయి, ఆ ఉత్తరంలో ఉంటాయి. నీ పిల్లలు ఎలా ఉండాలా, నువ్వు ఎలా ఉండాలా, నీ కుటుంబం ఎలా ఉండాలా, నీ బ్రతుకు ఎలా ఉండాలా అని అందులో మొత్తం రాసి ఇస్తాడు. అది రాసి ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు పొందుకుంటే నువ్వేళ్ళను పాలు కావిగా సమృద్ధి అయిన మేళ్లను నీ జీవితంలో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమృద్ధి అయిన మేలు ఇక్కడ 31 ఇదే అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలు. ఏం పొందుతావట? నూతన బలం. ఎవరి కొరకు ఎదురు చూడాలా? యెహోవా కొరకు. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడు, ప్రజల కొరకు కాదు. వీళ్ళు చేస్తారని వాళ్ళ మీద భారం పెట్టకండి. వాళ్ళతో బాగుంటే నా జీవితం బాగవుతుందేమని భారం పెట్టకండి. యెహోవా కొరకు ఎదురు చూడు, దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ సమస్యల నుండి విడుదలిస్తాడు. మనస్సు అటు ఇటు తిరగద్దు, ఒక్కవైపు ఉండాలా. స్టడీ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వస్తే ఒకటే వైపు రాయడం, చదవడం, రాయడం, చదవడం, రాయడం, చదవడం. ఎవరి మాటినారు పిల్లలు? ఎవరికి భయపడతారు వాళ్ళు? పేరెంట్స్కి భయపడతారు. నేను ఫెయిల్ అయితే మా డాడీ బాధపడతాడు, కొడతాడని కాదు, విలువబోతుంది. మా కుమార్తె ఏమంటారు తెలుసా? డాడీ స్టడీ అయిపోయిందని అందరికీ తెలిసే. ఇప్పుడు నేను ఇంటికాడ ఉన్నానుకో, అందరూ అడుగుతారు, డాడీ ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు అని అడుగుతాను. అది నేను భరించలేను డాడీ. చిన్న జాబ్ అయినా సరే నేను భరిస్తా డాడీ అలా అంటుంది. నేను అన్నాను, ప్రజలు తట్టు చూడకురా బెట, దేవుడు నిన్ను ఏడుస్తాడు ఉండాలా, దానికి భయపడకూడదు. అంటే మనుషులు చూపులతో చంపుతారు డాడీ, మాటలతో చంపుతారు. చుట్టం వచ్చినా బాధనే. వాళ్ళకి ఏంటి చెప్పండి? తల్లిదండ్రులకు లేని బాధ వచ్చిన వాళ్ళకి ఏం బాధ చెప్పండి? ఏం చేస్తున్నావురా రాగానే అడుగుతారు, మంచిగా ఉన్నామని అడగారు.
శ్వేత ఏం చేస్తున్నావురా? ఏది నీకు వచ్చిన బాధ ఏంటి? నాకు అర్థం కాదు. ఆ మాటలు వింటే బాధ అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు చెప్పుకోవాలా, నేను ఈ పని చేస్తున్నా అంకులు, నేను ఈ పని చేస్తున్నా బాబాయ్ అని వాళ్ళు చెప్పుకుంటే అప్పుడు సంతోషపడాలా. కానీ లేని బాధ పక్కోనికి వచ్చింది ఈరోజు. మనసులో నిన్ను వేధించేదాకా నువ్వు చూడకు, మనసులో నిన్ను కుంగదీసేదాకా నువ్వు చూడకు. యెహోవా తట్టు కనిపెట్టు, ఆయన నీకు మేలిస్తాడు. ఇంకేమంటున్నాడు? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎలా ఎగరాలా? దేవునికి ఎలా ఎగరాలని ఇష్టం ఉన్నది? నీకు రెక్కలు కావాలా? పక్షిరాజు పైకి ఎగురుతుంది. ఆ రీతిగా నువ్వు ఎగరాలని ఉన్నది దేవునికి. వీళ్ళందరికీ ఇష్టం ఉండదు లోకంలో ఉన్నాలా. మీ స్నేహితులకు, మీ చుట్టాలకు నువ్వు లేచిపోవడం, బంగ్లా కట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఉంటుందా అమ్మా? బంగ్లా కట్టుకున్నావా కన్నంతా మండుతుంది, కారు కొనుక్కున్నావా కళ్ళు మండుతాయి. కానీ దేవుడు సంతోషపడుతున్నాడు. నడిచే స్థితిలో నుండి నిన్ను సైకిల్కి తీసుకొచ్చినాడు, సైకిల్ నుండి బైక్కి తీసుకొచ్చినాడు, బైక్ నుండి కారుకు తీసుకొచ్చినాడు, కారు నుండి బంగ్లాకు తీసుకెళ్ళాడు, బంగ్లా నుండి ఎస్సీలో కూర్చుని పెడుతున్నాడు. హల్లెలూయా. పైకి ఎగురుతున్నారా లేదా? ఇప్పుడు మీరు ఎగరాలా? దేవుడు మిమ్మల్ని అందరిని ఆ రీతిగా దీవించాలా. మా ఆశ ఉన్నది, కోరేది పెద్ద ఘోరండి. మేము దేవా నీలో నమ్మకంగా ఉంటున్నాం, నువ్వు మాకు పెద్దది ఇవ్వు. హల్లెలూయా. ఆ రీతిగా అడగాల, ఖచ్చితంగా ఇస్తాడు. అబ్రాహాము అడుగుతున్నప్పుడు ఒంటరిగా వెళ్ళి అడుగుతుండే, సారాన్ని తీసుకుపోయి అడగలే, ఒంటరిగా. మా ప్రార్థన కూడా అంతే. ఆమె ఒంటరిగా చేస్తుంది, నేనైనా ఒంటరిగా వస్తాయి ఇక్కడికి. అడుగుతాం, ప్రభువా సంఘ పరిస్థితి ఏంటిది? ఎందుకు సంఘములో ఇన్ని బాధలు ఉన్నాయని అడుగుతాం. ఎందుకు తెలుసా? మీరు పనుల్లో బిజీ ఉంటే మేము ప్రార్థనలో దేవునితో బిజీ అయిపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని చదువుతున్నాం కాబట్టి అడిగే హక్కు దేవుని దగ్గర మాకున్నది. మీరు బాగుంటే మేం బాగుంటాం, మీరు బాధల్లో ఉంటే మేం బాధల్లో ఉన్నట్టే. వ్యవసాయం చేస్తున్నప్పుడు తోట మంచిగా వండితే వ్యవసాయం చేసేటోడు సంతోషంగా ఉంటాడా? అది పండకుంటే సంతోషంగా ఉంటాడా? తోట అంతా వండితే తోట పనివాడు సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు మీరు ఫలిస్తున్నా కదా మేము సంతోషంగా ఉండేది. హల్లెలూయా. మీ బ్రతుకులు బాగుంటునే మాకు సంతోషం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తానికి. మీరు మాకు తోట, ఇవి మేము విత్తనాలు నాటుతున్నాం. ఈ విత్తనాలు మీ జీవితంలో ఫలించినప్పుడే మీ అప్పులు తీరుతాయి, మీ బాధలు తీరుతాయి, మీరు మంచి నమ్మకమైన మార్గంలో నడుస్తారు. నేను విత్తనం మీ జీవితంలో నాటకుంటే మీరు ఇంకా దేవునికి దూరం ఉన్నట్టే. ఏమంటారు తెలుసా? ఆ భూమిలో ఏ పంట వేసినా పండుతుంది రా అంటారు. ఒకడు వచ్చి చెప్తాడు, ఒరేయ్ ఆ భూమిలో పంట వండాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట దున్ను, ఎరువు పోయి, మట్టెయ్యు, అప్పుడు పంటయ్యు. ఎందుకు పండదో చూద్దామని అంటాడు. సత్యమే. మొట్టమొదట మనిషిని మార్చాలా, మారిన తర్వాత వినిపించాలా, వినిపించిన తర్వాత ప్రార్థన నేర్పించాలా, అప్పుడు వానికాడే ఫలిస్తాడు. హల్లెలూయా. భూమిలాగా మనిషి జీవితం. ఈ విత్తనాలు మీ జీవితంలో నాటబడాలి. మీరు నాటబడ్డప్పుడే ఫలిస్తారు, నాటబడకుంటే ఫలించలేరు. ఇవి మీరు తీసుకోవాలా. 2 విత్తనాలు నాటినప్పుడు భలే ఒకటి తర్వాత వస్తుంది, ఒకటి త్వరగా వస్తుంది, కానీ 2 పండుతాయి పంటలు. నీ భర్త లేట్ వస్తుందా?
నీ భర్త దేవుని నమ్ముకుంటలేదా? నీ భార్య దేవుని నమ్ముకుంటలేదా? నీ దేవుని సన్నిధికి రాలేకపోతున్నారా? లేటుగా వచ్చినా మంచి మార్గంలో నడవటానికి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఒక రోజు నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా కుటుంబంతో పాటు దేవుని సన్నిధిలో ఉంటారు. ఎందుకంటే నువ్వు నరకం పోయి నీ భర్త పరలోకం పోతున్నా కుదరదు. ఆయన పరలోకంలో ఉండక నరకంలో ఉండి నువ్వు పరలోకం పోతే కుదరదు. అందరం పరలోకం పోవాలా? ఆధార్ కార్డు అందరికి అవసరమే. లోకములో జీవించాలంటే, పరలోకం పోవాలంటే అందరూ దేవుని సన్నిధిలో వాక్యం వినవలసిందే, దేవుని వాక్యానుసారంగా నడవలసిందే. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మండి, విశ్వసించండి, దేవుని వాక్యానుసారంగా నడవండి. ఇచ్చి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదములో కారణభూతుడైన మహాప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు. సంఘముగా లైవ్లో ఉంచున్న వారిని, నీ వాక్యం వింటున్న ప్రతి దేశం నుండి, ఇజ్రాయెల్ నుండి, అయా ఇరాక్, దుబాయ్ నుండి ప్రభువా నీ పిల్లలు నీ వాక్యమును వింటున్నారు. అంతేకాకుండా తండ్రి అమెరికా నుండి కూడా నీ మాటలు వింటున్నారు. యూపీ నుండి నీ మాటలు వింటున్నారు. తండ్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు, సంఘముగా కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకు, ఆంధ్ర ప్రాంతం నుండి మీరు మాట్లాడుతున్నారు. తండ్రి నీకు స్తోత్రంలో హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. అనేకులతో మీరు ఈరోజు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాట ఫలింపచేసి నీ చిత్తానుసారంగా నడిపించమని, ఇది మొదలుకొని వచ్చే వరకు నీ బిడ్డలుగా జీవించి నీ సాక్షిగా ఉండే అట్టి కృపాభాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.